అందరికీ నమస్కారం. మే 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను నా ఇంటి దగ్గర నుంచి యానం మెయిన్ పురవీధుల్లో విజయం సాధించిన తర్వాత ఊరేగింపు జరిగింది. దాని తర్వాత మీడియా ద్వారాగా సోషల్ మీడియా కానీ లేదా ఛానల్స్ వారందరి ద్వారాగా నా యానం ప్రజలకి ఈ విజయం వారికి అంకితం అని చెప్పేసి అందరికీ కూడా మీడియా ద్వారాగా కృతజ్ఞతని తెలియజేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనగా దగ్గరగా వారం రోజులు అవుతూ వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు 13వ తారీఖు ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాని తర్వాత వారి క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలి అన్న దాని మీద వారు ఎన్ఆర్ పార్టీ తరపున అలాగే ఎన్డీఏ తరపున బీజేపీ తరపున ఎవరెవరు ఉండాలన్నది చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 7-8 రోజులు పట్టవచ్చు. దయచేసి ఎవరు కూడా ప్రమాణ స్వీకారం 13వ తారీఖున ఉంటుందని చెప్పేసి యానం నుంచి కానీ వివిధ ప్రదేశాల నుంచి కానీ ఎవరో రావద్దని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది కాకుండా సోషల్ మీడియాలో కానీ అలాగే పేపర్లో కానీ లోకల్ ఛానల్లో కానీ ఎవరికి తోచిన విధంగా వారు మా నాయకుడికి ఈ పదవి ఆ పదవి, ఈ పోర్ట్ఫోలియో ఆ పోర్ట్ఫోలియో, వీరికి మంత్రి పదవి రాదు వారికి మంత్రి పదవి రావద్దన్న విషయాల్ని దయచేసి అటువంటి జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ విజయంలో నాకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహాయం అందించిన వారు, అంటే ఆర్థిక సహాయాలు అటువంటివి కాదు, నేను గెలవడానికి కావాల్సిన ఓట్లు వేయించో లేదా ఓట్లు వేసో లేని వాళ్ళు నాకు అభినందనలు చెప్పడం కానీ, పాండిచేరి వచ్చి కలవడానికి కానీ, రేపు నేను గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నేను యానం వచ్చినప్పుడు మీరు ఫ్లెక్స్లు కానీ దండలు కానీ షాళ్ళు కానీ వేయకుండా ఉండమని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు మనక్షాక్షి మల్లాడి కృష్ణారావు విజయంలో నా పాత్ర ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే రాబోయే నేను యానం వచ్చినప్పుడు మీరు ఫ్లెక్స్ల్లో మీ ఫోటోలు వేసి అభినందనలు తెలియజేసినా, లేదు ఊరేగింపులో దండలు వేసినా షాళ్ళు వేసినా వారికి మాత్రమే ఆ హక్కు ఉందే తప్ప చెయ్యని వాళ్ళు చేసినట్టుగా మీరు ముందుకు వచ్చి చేసిన వారిని ఎక్కడా కూడా మనసుకి కష్టం కలగకుండా చేయమని ఈ వీడియో ద్వారాగా కోరుతూ ఉన్నాను.